నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ కిచెన్ క్వీన్ బై జూహీ. హలో ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఐ హోప్ మీరందరూ కూడా చాలా బాగానే ఉంటారు. ఇది వచ్చేసి ఫ్రైడే వ్లాగ్. ఇది కూడా ఉగాదికి ముందు వచ్చింది కదా ఫ్రైడే, ఆ ఫ్రైడే వ్లాగ్ అన్నమాట. అయితే ఈ మధ్యన కొంచెం ఎక్కువ హెవీగా వర్క్ ఉండడం వల్ల నేనైతే వీడియోస్ అప్లోడ్ చేయలేకపోయాను. ఇక నుంచి మాత్రము ప్రతిరోజు మీకు వీడియో అయితే అప్లోడ్ చేయడానికి తప్పకుండా అయితే నేను ట్రై చేస్తాను. కాబట్టి మీరు కూడా నన్ను సపోర్ట్ చేసేసి వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి. ఎందుకంటే మీ ప్రతి లైక్ అనేది నన్నైతే సపోర్ట్ చేస్తుంటుంది. ఇంకా మీరు ఎంత లైక్ చేశారు అంటే ఈ వీడియో ఇంకా మరికొంతమందికి అయితే ఇది రీచ్ అవుతుంది. కాబట్టి తప్పకుండా లైక్ చేయండి. అలాగని మీరు ఛానల్ని ఫస్ట్ టైం కానీ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే మార్నింగ్ అయితే నా పూజ అయిపోయింది. ఇంకేమో ఫ్రైడే వచ్చేసి నేను సేమియా ఉప్మా అయితే చేసుకున్నాను. ఇది వచ్చేసి నేను ఇంకా మా పాప మేము భరతనాట్యం నేర్చుకుంటున్నాం కదా. అయితే మా పాపకుని వాళ్ళ ఫ్రెండ్ ఉన్నది కదా మరో పాప, వాళ్ళిద్దరికైతే గజ్జల పూజ అయితే ఆ రోజు అయిందనమాట. అయితే ఈ గజ్జల పూజలోన బాగా భరతనాట్యం నేర్చుకున్న తర్వాత నటరాజుని పూజ చేసేసి మా గురుగారు అయితే ఎలాగా కాలికి గజ్జలేనే కడతారు. ఈ విధంగా అయితే మా పాపదుని మరో పాప ఉన్నారు కదా మా పాపల ఫ్రెండ్, వీళ్ళిద్దరికైతే మంచిగా గజ్జల పూజ అయితే అయిపోయింది. గజ్జల పూజ అయ్యాక నాట్యం కూడా చేయిస్తారు, కానీ వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది అనేసి నేనైతే యాడ్ ఇక్కడ చేయలేదు. అయితే మీ ఉండే ఏరియాలో ఎలా ఎండలు ఉన్నది నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పండి. మాకైతే ఇక్కడ చాలా ఎండగా ఉన్నది. అందువల్లే నేనేం చేస్తున్నానంటే ఈవినింగ్ టైమే అంటే నైట్ టైం నేను వాష్ చేసేసి ఎండబెట్టేస్తున్నాను. మార్నింగ్ ఒక 9 అవ్వే కల్లా అయితే నేను బట్టలని తీసేసి కూడా మడత పెట్టేసుకుంటున్నాను. చూసారా నా బాల్కనీ గార్డెన్ ఎంత బాగా ఉన్నది. మంచిగా చిన్న పువ్వులు కూడా అయ్యింది. ప్లస్ మనీ ప్లాంట్ కూడా బాగా గ్రో అవుతుంది. ఇంకా టమాటాలు కూడా చూసారా ఎంత బాగా చిన్న టమాటాలు వచ్చి ఉన్నది. ఇంకా లంచ్కి వచ్చేసి ఈరోజైతే నేను ఫ్రైడే కదా కాబట్టి ప్యూర్ వెజ్ ఉంటుంది. అల్లం ఇంకా తెల్లుల్లిపాయ ఇంకా ఉల్లిపాయలు అయితే నేను వేయను. ఇంకా ఇది వచ్చేసి కాలీఫ్లవర్, దాన్ని అయితే నేను కొంచెము సాల్ట్ ఇంకా వాటర్లోనైతే బాగా నానబెట్టి వాష్ చేసుకొని కొంచెం బాయిల్ చేసేసి అయితే పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి ఒక కళాయిలోనైతే నేను కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర, సర్సో ఇంకా ఎండుమిర్చి ఇంకా అల్లం నేను తురుముకున్నాను కదా అదైతే వేసేసి కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాను. వేసేసిన తర్వాత కొంచెం అయితే ఇక్కడ హల్దీ పౌడర్ కూడా వేసుకుంటున్నాను. అయితే నేను ఇక్కడ కాలీఫ్లవర్ అయితే ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి కాలీఫ్లవర్ అంతగా టేస్ట్ ఉండట్లం లేదు, అందువల్లనే నేనైతే కొంచెం కాలీఫ్లవర్ని అయితే బాయిల్ చేసుకున్నాను. తర్వాత కొంచెం చిటికెడంతా హింగ్వా వేసాను. ఇది వచ్చేసి నా ఫ్రైడే రోజుది మసాలా బాక్స్ ఉన్ని సాల్ట్ పెట్టుకునే జార్ అనమాట. ఇదోటి బాయిల్ అయిపోయిన కాలీఫ్లవర్ని అయితే దీంట్లో వేసేసి నేను ఇలాగా కలుపుకుంటున్నాను. ఈ విధంగా కలిపేసుకొని అయితే నేను ఫ్రై చేసుకుంటాను. బాగా కలిపేసుకోయాక మనము మూత పెట్టేసి అయితే దీన్ని కుక్ చేసుకోవాలి. బాగా సమ్మర్గా ఉన్నది కదా అందువల్ల అయితే ఇలాగా నేను సబ్జా సీడ్స్ నానబెట్టుకున్నాను. ఇంకా నైట్ టైము సగ్గుబియ్యంతో వడ కానీ పాయసం కానీ చేద్దామా అనేసి సగ్గుబియ్యం కూడా నానబెట్టేసుకున్నాను. ఇక్కడ పప్పు కూడా బాయిల్ అయిపోయింది, ఇంకా స్టీమ్ కూడా బయటికి మొత్తం వచ్చేసింది. ఈ విధంగానే నేను సింపుల్గా అయితే ఫ్రైడే రోజు ఉల్లిపాయ, తెల్లుల్లిపాయ, పులుపు ఇవన్నీ ఏం లేకుండానే ఇలాగా పప్పు అయితే నా కోసం నేను చేసుకుంటుంటాను. ఇదోటి ఇప్పుడైతే ఇలాగా కవ్వం కొట్టేసాను. ఇప్పుడు సింపుల్గా అదే ఒక బౌల్ తీసుకొని దాంట్లో అయితే కొంచెం ఆయిల్ వేసుకొని సర్సో, జీలకర్ర, ఒక ఎండుమిర్చి, కరివేపాకు ఇంకా తెల్లుల్లిపాయ ఇవన్నీ వేసేసి పప్పునైతే ఫ్రై చేసుకుంటాను. ఈ విధంగా సింపుల్గా పప్పు అయితే రెడీ అయిపోతుంది. నా ఫ్రైడే రోజు పప్పు అనమాట ఇది. ఇప్పుడు వచ్చేసి కాలీఫ్లవర్ని చెక్ చేసుకుందామా. కాలీఫ్లవర్ కూడా కొంచెం సాఫ్ట్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనము
ఇప్పుడు మనము దీంట్లో కొంచెం డ్రై మసాలా వేసుకుందామా. ఇక్కడ నేను స్పైసీకి తగ్గట్ట రెడ్ చిల్లీ పౌడర్ వేసుకున్నాను, ఒక 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకున్నాను, 1/2 టీ స్పూన్ జీలకర్ర పౌడర్ అయితే వేసుకున్నాను. బస్ ఇంతే. ఇంకా ఎందుకంటే ఎండాకాలం ఎక్కువ స్పైసీ ఫుడ్ కూడా తినాలనిపించదు కదా. ఇది వచ్చేసి జీరా పౌడర్ ఇంకా సోప్ పౌడర్, ఈ 2 కూడా 100 గ్రామ్స్ ప్యాకెట్ అనమాట. ఇప్పుడు వచ్చేసి నేను మసాలా చాట్ కోసం అయితే మసాలా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. దీనికోసం వీడియో అయితే నేను ముందే అప్లోడ్ చేస్తున్నాను, కావాలంటే నేను ఐ బటన్లో కానీ డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఇదోటి మాట్లాడుతుండగా ఇక్కడ కర్రీ కూడా ఫ్రై అయిపోయింది, దాన్ని కూడా ఒక బౌల్లో పెట్టేశాను. ఇదోటి పప్పు కూడా రెడీ అయిపోయింది, ఇంకా రైస్ కూడా రెడీ అయితే అయిపోయింది. ఇక్కడ వచ్చేసి నేను పిల్లల కోసం అయితే ఆనియన్ రింగ్స్ ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా ఇది వచ్చేసి చెప్పాను కదా మసాలా చాచ్ కోసం మసాలా, అదైతే ఇదొకటి రెడీ చేస్తున్నాను. ఆ మీద మీరు ఏమి అనుకోవచ్చు ఆకులు, అదైతే పుదీనా ఆకులు. ఇది వచ్చేసి ఆనియన్ రింగ్స్ అనమాట, ఇలాగ ప్యాకెట్లో ఇక్కడైతే సేల్ చేస్తారు. ఇది వచ్చేసి రసం అనమాట. నేనైతే చప్పటి పప్పు అయితే తినేస్తా, కానీ పిల్లలకి ఇంకా మా వారికి అయితే నేను ఇలాగా కాంప్రమైజ్ చేయడానికి అయితే ఎవరు ఫుడ్ దగ్గర, కాబట్టి వాళ్ళ కోసం అయితే ఇలాగ రసం కూడా రెడీ చేసుకొని పెట్టేసుకున్నాను. ఇంకా ఇదోటి కొంచెం ఆనియన్ రింగ్స్ కూడా ఈ విధంగా అయితే నేను ఫ్రై చేసుకుంటున్నాను. అయితే ఇప్పుడు బాగా వేడిగా ఉన్నది కదా, కాబట్టి తప్పకుండా పెరుగు, జ్యూసెస్, కొబ్బరి నీళ్ళు, మజ్జిగ ఇవన్నీ అయితే కంపల్సరీగా తాగాలి. ఇంకా వచ్చేసి సబ్జా సీడ్స్ కూడా నానబెట్టుకొని నిమ్మకాయ నీటిలో కానీ ఫాలుదా కానీ ఏదో ఒక విధంగా మాత్రం సబ్జా వాటర్ కూడా తాగుతుండండి. అందువల్ల అయితే నేను ఇలాగా ఎక్కువ శాతం సబ్జా అయితే నానబెట్టుకుంటుంటాను. మేమందరం అయితే ఒక్కొక్క స్పూన్ ఏమో నిమ్మకాయ నీటిలో కానీ మజ్జిగలో కానీ ఎందులోనైనా సరే ఇలాగా వేసుకొని తాగుతుంటాము. ఇంకా మిగిలిపోతే దాన్ని అయితే నేను ఒక గ్లాస్ జార్లో వేసేసి ఫ్రిడ్జ్లోనైతే పెట్టేసుకుంటుంటాను. ఎప్పుడు కావాలంటే అప్పుడైతే వేసుకొని తాగొచ్చు. తర్వాత షర్బత్ ఇవన్నీ ఉంటావు కదా, ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కూడా అప్పటికప్పుడైతే సబ్జా నానదు కాబట్టి కొంచెం ఎక్స్ట్రా 1 స్పూన్ ఇలా నానబెట్టుకొని మనము గ్లాస్ జార్లో ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వాళ్ళకు కూడా సర్వ్ చేయడానికి అయితే ఉంటుంది. ఇదోటి మాటల్లోనైతే నేను ఆనియన్ రింగ్స్ని కూడా ఫ్రై చేసుకున్నాను. అయితే ఈ విధంగా సింపుల్గా పప్పు, రసం, కాలీఫ్లవర్ ఫ్రై ఇంకా ఈ ఆనియన్ రింగ్స్ అయితే ఫ్రై అయిపోయి నా కిచెన్లో అయితే కుకింగ్ పని అయిపోయింది. ఈ విధంగా ఇప్పుడు వచ్చేసి కిచెన్ క్లీనింగ్ అయితే ఉన్నది. ఇదైతే గిన్నెలు తోముకోవాలి. చూసారా, నా చేతిలో గోరింటాకు ఇలాగా పెట్టుకున్నాను, కానీ ఈ గిన్నెలు తోమి లాస్ట్కి ఆ గోరింటాకు రంగు కూడా ఎంత వేగం ఊడిపోయిందో. ఐ హోప్ ఈరోజు వీడియో మీకు నచ్చుంటుంది. నచ్చుంటే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఫస్ట్ టైం కానీ మీరు నా ఛానల్ని చూస్తుంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.